వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం. అందులో క్రమంగా యథామతిగా 12 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణమసమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడమైనటువంటి ఓ అర్జున, రజోగుణము వృద్ధి నొందినదగుచుండగా లోభము కలుగుతుంది. కామ్యకర్మల యొక్క ఆరంభము అంటే ప్రారంభించుట జరుగుతుంది. ఆ పనులను ప్రవృత్తి చేయుట జరుగుతుంది. మరియు ఇంద్రియ నిగ్రహము లేకుండా, మనశ్శాంతి లేకుండా విక్షిప్తుడవుతాడు. మరియు విషయాదుల యందు స్పృహ, ఆశ పెరుగుతుంది. ఈ చిహ్నాలన్నీ కూడా రజోగుణం యొక్క చిహ్నాలు అని తెలుసుకోవాలి. తర్వాత 13వ శ్లోకం. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహయేవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. హే కురునందన అంటే కురుకులమునకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఓ అర్జున, తమసి వివృద్ధే తమో గుణము వృద్ధి నుండి నగుచుండగా, అప్రకాశ అంటే బుద్ధిమాంద్యము, ఆ ప్రవృత్తి చ మరియు బద్ధకము, ప్రమాద
అంటే పొరపాటు, అజాగ్రత్త, మోహ ఏవచ అజ్ఞానం కూడా, ఏతాని ఇవన్నీ కూడా బుద్ధిమాంద్యము మరియు అప్రవృత్తి మరియు ప్రమాదము, అట్లే అజ్ఞానము, ఇవన్నీ కూడా తమో గుణం నుంచి కలుగుతాయి అని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తమో గుణం యొక్క చిహ్నాలు. అప్రకాశం అంటే దాని తాత్పర్యం ఏమిటి? సత్యపి ఉపదేశాదో బోధకారణే సర్వథా బోధ అయోగ్యత్వం. మనకు చక్కగా ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి గురువులు ప్రాప్తమై ఉన్నారు, చక్కగా బోధిస్తూ ఉన్నారు, మరి బోధించుటకు సమర్థులై కూడా ఉన్నారు. సురత్రియులు, బ్రహ్మనిష్ఠులు అయినటువంటి మహాత్ములు విద్యమానమై ఉండగా, వారు బోధిస్తూ ఉండగా కూడా వాటిని వింటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఆ బోధ జీర్ణం కావడం లేదు, అవగతం కావడం లేదు, బోధపడడం లేదు. దీనికి కారణం ఎవరు అనంటే తమో గుణం. చక్కగా అనేకమైనటువంటి యుక్తుల చేత, ప్రమాణం చేత మరియు అనుభవాన్ని కూడా జోడించి చక్కగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే కూడా ఇంకా అది మాకు తెలుస్తలేదంటారు. దానికి కారణం ఏమిటి అనంటే తమస్సు, తమో గుణం. కొందరైతే అసలు సత్సంగం జరుగుతూ ఉంటే కూడా సత్సంగానికి కూడా రానేరారు. నిజమేనా? మరి చక్కటి ఉపదేశాలు జరుగుతున్నాయి ఇక్కడ, గీతోపదేశాలు చూడండి, జరుగుతూ ఉంటే కూడా రావడం లేదు. వారు ఎంత మందభాగ్యులని చెప్పాలి చెప్పండి. దొరకని సమయంలో దొరకలేదంటారు, దొరికితే రారు, వస్తే తెలియదు. తలకాయ కొట్టుకోవాలన్నా ఏం చేయాలి? ఇది తమో గుణ కార్యం ఈ విధంగా ఉంటుంది. మరియు ఆ ప్రవృత్తి ప్రవృత్తి జరగదు వారి చేత. అంటే సత్యపి అగ్నిహోత్రం జుహ్యాదిత్యాదో ప్రవృత్తి కారణే జనిత బోధే అపి శాస్త్రే సర్వథా తత్ ప్రవృత్తి అయోగ్యం. శాస్త్రం మనకు చక్కగా ప్రవృత్తి మార్గాన్ని చెప్పింది. అయ్యా, మీకు నివృత్తి మార్గంలో మనస్సు ప్రవేశింపని ఎడల, నివృత్తి మార్గాన్ని అవలంబించి శాస్త్రాన్ని అవలంబించి శ్రవణాదులు చేసేటువంటి యోగ్యత ఒకవేళ లేకపోతే మీరు ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళండి అని ప్రవృత్తి మార్గాన్ని కూడా శాస్త్రం బోధించింది. అగ్నిహోత్రం జుహియాత్ స్వర్గకామో ఏ జేతదర్శ పూర్ణమాసాభ్యాం సోమేన ఏ జేతద్వ స్వర్గకామ అని ఈ విధంగా ప్రవృత్తి మార్గాన్ని బోధించింది శాస్త్రం. పోనీ నీకు కామనలు ఉంటే, సంసారికమైనటువంటి కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా నువ్వు తీర్చుకో అని కూడా శాస్త్రం అవకాశం ఇచ్చింది మనకు. అయినా నువ్వు యజ్ఞం చేసుకో, నీకు ఈ కోరిక పూర్తి అవుతుంది అని చెప్పి కర్మలను కూడా విధానం చేసింది. అయినా కానీ వీడు చెయ్యడు. శాస్త్రోక్తమైనటువంటి సకామ కర్మలు కూడా చేయడు, నిష్కామమైతే దూరమే. ఇగో ఇది అప్రవృత్తి అనేటువంటి శబ్దానికి అర్థం. మరి ప్రమాదం అని అంటే అవశ్య కార్య విస్మరణం ప్రమాద, చేయాల్సినటువంటి పనిని మర్చిపోవడం. తత్కాల కర్తవ్యత్వేన ప్రాప్తస్య అర్థస్య అనుసంధాన అభావ. చూడు, ఆ కాలంలో అంటే ప్రస్తుతం చేయాల్సినటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతాడు. ఏ సమయానికి ఏ కర్మ చేయాలో అది మర్చిపోతాడు. ముఖ్యంగా మనం చేయాల్సింది మన స్వరూపాన్ని తెలుసుకునేటువంటి కర్తవ్యం మనందరికీ ఉంది. కానీ ఎంతమంది చేస్తున్నారు? సత్సంగాలు, సత్శాస్త్ర చింతన, అధ్యయనము, భగవంతుని యొక్క భజన, కీర్తన ఎంతమంది చేస్తున్నారు? ఇదే ముఖ్యమైనటువంటి ప్రమాదం. ఏతదక్షరం గార్గి అవిదిత్వ అస్మాల్ లోకాత్ ప్రయతి సకృపణః అని అంటూ బృహదారణ్యకోపనిషత్తు చక్కగా బోధించింది మనకు. హే గార్గి అని సంబోధిస్తూ యాజ్ఞవల్క్య మహర్షి అంటాడు, ఏతదక్షరం అవిదిత్వ, ఈ అక్షరమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోకుండానే ఎవరైతే ఈ లోకం నుంచి వెళ్ళిపోతారో అంటే మరణిస్తారో అటువంటి వాడు కృపణః అంటాడు. వాడు కృపణుడు అంటే లోభి అని అర్థం. లోభి అంటే ధనాన్ని వదలనివాడు, ధనం మీదనే ప్రీతి కలిగి ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఇంకా వృద్ధి కావాలి అనేటువంటి కామననే చేస్తాడు, కానీ ఖర్చు పెట్టడానికి ఇష్టపడు, ఒకరికి ఇవ్వడానికి ఇష్టపడు. అదేవిధంగా ఈ జీవుడు కూడా తన యొక్క జీవత్వ భ్రాంతిని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే జీవునికి కృపణః అని శృతిమాత సంబోధించింది.
వాస్తవంగా మనం చేయాల్సింది ఏమి? మన స్వరూపాన్ని తెలుసుకోవాలి. అది మన ముఖ్యమైనటువంటి పని, జీవిత లక్ష్యం. అది మానేసి పనికిరాని పనులు చేసుకుంటా కూర్చుంటున్నాం. వ్యవహారికమైనటువంటి అనాత్మ సంబంధమైనటువంటి పనులు చేసుకుంటా మనం కూర్చుంటున్నాం. కాబట్టి ఇదే ప్రమాదము అంటారు. ఇక మోహ ఏవచ అన్నాడు. మోహంలో పడిపోతున్నారు జీవులు. మోహం అంటే అవివేకం, వివేకం లేకపోవుట. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది యోగ్యము, ఏది అయోగ్యము, ఏది ధర్మము, ఏది అధర్మము అనేటువంటి వివేకం లేకపోవుట, ఇదే మోహం. ఇంకా నిద్ర, విపర్యయము. నిద్రపోతూ ఉంటారు, చక్కగా సత్సంగం జరుగుతూ ఉంటే నిద్రపోతూ ఉంటారు. అంతేనా? పోవాలి, ఎందుకంటే మనది జన్మ హక్కు కదా. మంచి మాటలు చెప్పినప్పుడు నిద్ర వస్తుందా? మరి ఎందుకు చెప్పినట్టు మంచి మాటలు? నిద్రపోయేందుక అంటే జోక్ కొడుతున్నామా మీకు? నిద్రపో పాపాయ నిద్రపోయమ్మా అని పాట పాడుతున్నామా మీకు? జోలపాట నిద్రపోవడానికి. శాస్త్రం మనకు మేలుకొల్పుతుంది, జాగృతి చేస్తుంది. ఓ అనాది కాలం నుంచి నిద్రపోయావు నాయనా, ఇప్పుడైనా మేలుకో. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత. లే, మేలుకో, శ్రేష్ఠ పురుషులను ఆశ్రయించు అని చెప్తుంది. జాగ్రత్తగా సాధన చెయ్యి, ఏమర్పాటు చెందకు, ప్రమాదాన్ని పొందకు. ఎందుకు? క్షురస్య ధారానిశిత దుర్గం పతస్తత్ కవయో వదంతి. మంగలి కత్తి మీద నడవడం ఎంత అసాధ్యమో, ఎంత కష్టమో, పరమార్థ సాధన చేయడం కూడా అంతే కష్టం. జపము, తపము ఇవన్నీ చేయాలంటే అన్ని వదిలిపెట్టి సాధ్యమవుతుందా? చాలా కష్టం. మరి అన్నిటినీ త్యాగం చేయాలి అని అంటే చాలా ధైర్యం కావాలి. బహుజన్మ కృతై పుణ్యై వైరాగ్యం ఖలుజాయతే. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య సంచయం ఉంటేనే కానీ వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యాన వినా జ్ఞానం కదాచన్ నోపజాయతే. వైరాగ్యం లేకుండా మాత్రం ఎప్పుడు కూడా జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. అందువల్ల మరి మనము మన స్వరూపంలో నిద్రపోయి ఉన్నాం. అనాది మాయయా సుప్త యదా జీవో ప్రబుధ్యతే అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తథా అని మనకు మాండుక్య కారిక చెప్తూ ఉంది. హే జీవుడా, నువ్వు అనాది కాలం నుంచే నిద్రపోయావు. నిద్రపోయావంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. నీ స్వరూపం పట్ల నిద్రపోయావు. అందుకని ఉత్తిష్టత, జాగ్రత్త అని చెప్తుంది. లే, మేలుకో అంటుంది. అదే ప్రసంగాన్ని తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదివరకు బోధించాడు కదా. క్లైభ్యం ఆస్మగహం పార్త నైతత్వ ఉపపద్యతే త్యక్తోత్తిష్ట పరంతప. శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. హే అర్జున, నపుంసకుల్లాగా నువ్వు చాదస్తంతో చతికిలబడి కూర్చున్నావు. లే, మేల్కో, గాంధీవం లేబట్టు, చేతపోను, యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే యుద్ధం చెయ్యి అంటే దాని తాత్పర్యం ఏంది? అర్జునునికి యుద్ధ ప్రసంగం ఉన్నది, క్షత్రియుడు కాబట్టి యుద్ధం చెయ్యి అన్నాడు. మరి ఆయన నిమిత్తంగా పెట్టుకుని సకల లోకానికి కూడా గీతాన్ని బోధించాడు కదా. మరి మనకేం బోధించినట్టు ఇక్కడ? మనం కూడా యుద్ధం చేస్తున్నామా లేదా? ఎవరితోని? ఆయనతోని కదా. ఎవరితోని యుద్ధం చేస్తున్నాం? ఇక్కడ కూడా కౌరవులు పాండవులు ఉన్నారు. ఇక్కడ మన హృదయంలో ఆసురీ సంపత్తి, దైవీ సంపత్తి, ఇవే కౌరవ పాండవ సైన్యం. కాబట్టి వీటితోనే మనం యుద్ధం చేయాలి. ఆసురీ సంపత్తితోని యుద్ధం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? జ్ఞానాన్ని ఆర్జించాలి. జ్ఞానాన్ని ఆర్జిస్తే మనము మొత్తం జగత్తునే గెలిచినట్లు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మన గుణత్రయ విభాగ యోగం నడుస్తుంది. 3 గుణాలను జయిస్తే జగత్తునే జయించినట్లు. ఉపనిషత్తు చెప్తుంది, యాజ్ఞవల్క్య ఉపనిషత్తు. యస్య స్త్రీ తస్య భోగేచ్ఛ నిస్త్రీకస్య క్వ భోగభూ అని ఈ విధంగా యాజ్ఞవల్క్య మహర్షి అంటాడు. యస్య స్త్రీ తస్య భోగేచ్ఛ. ఎవరికైతే స్త్రీ ఉంటుందో వానికి భోగాసక్తి ఉంటుంది అన్నాడు. అంటే మీరేమనుకుంటారు? ఎవరికైతే స్త్రీ ఉంటుందో వానికి భోగాసక్తి ఉంటుంది అని చెప్పాను. స్త్రీ అంటే ఏంది? ఆడమనిషా? ఆడమనిషి కాదు. స్త్రీ అంటే మూడేవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇవి ఎవరికైతే ఈ 3 గుణాలు ఉంటాయో వానికి భోగేచ్ఛ తప్పకుండా ఉంటుంది. జగత్తు పట్ల ఆసక్తి ఉంటుంది, ప్రవృత్తి ఉంటుంది. కానీ స్త్రియం త్యక్త్వా జగత్యక్తం
జగత్యక్త సుఖీ భవేత్ అన్నాడు. ఈ స్త్రీని వదిలిపెడితే జగత్తునే వదిలిపెట్టినట్లు అవుతుంది. అంటే ఈ సత్వగుణ రజోగుణ తమ గుణాలను కనుక వదిలిపెట్టినట్లయితే సంపూర్ణ జగత్తునే వదిలిపెట్టినట్లయితే. ఎందుకు? సంపూర్ణ జగత్ అంతా కూడా గుణత్రయాత్మకం, 3 గుణాలతో నిండి ఉంది. అందువల్ల 3 గుణాలను వదులుకుంటే జగత్తునే వదులుకున్నట్లు అవుతుంది. జగత్తును వదులుకుంటే జగత్యక్త సుఖీ భవే. జగత్తును వదిలిపెడితే వాడు సుఖవంతుడవుతాడు, శాంతిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. అందువల్ల మరి ఇంకా ఎన్ని రోజులు మనం నిద్రపోయేది చెప్పండి? యుగాలు గడిచిపోయినాయి, నిద్రపోతూ పోతూ 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 యుగాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఏదో ఈశ్వరుని అనుగ్రహం చేత ఈ అమూల్యమైనటువంటి శరీరం మనకు ప్రాప్తమైంది. మరి ఇప్పుడు ఈ శరీరం ఉండగా కూడా ఒకవేళ మనం జ్ఞానాన్ని ఆర్జించి మోక్షాన్ని పొందకపోతే మరి అక్కట ముందు వలనే బహుజన్మ సంభవము రామ రామా కదా. ముందు వలనే పూర్వం ఏ కుక్కలు నక్కలు ఏవైతే పుట్టినాయి చచ్చినామో మళ్ళీ అవే జన్మలు ప్రాప్తమవుతాయి కదా. ఒక్క నక్కల యందునా నే బహు పెక్కు జీవుల యందునా అక్కట పుట్టిగిట్టి జన్మమెత్తి తిని రామ రామా. కుక్కలు నక్కలు గాడిదలు పందులు ఏ జన్మ ఎత్తలే మనం, ఏ తల్లి పాలు తాగలే మనం చెప్పండి. అన్ని జన్మలు ఎత్తి అన్ని విధాల తల్లుల యొక్క పాలు తాగి తాగి ఇప్పుడు వచ్చాం ఇక్కడికి. మరి మళ్ళీ తల్లి పాలు తాగకుండా ఉండాలి అని అంటే జ్ఞానం ఒక్కటే శరణ్యం తెలిసింది. అందుకే జ్ఞానాన్ని సంపాదించుకోండి, 3 గుణాలను దాటండి, గుణాతీత స్థితిని పొందండి. అందుకే చెప్తున్నాడు భగవంతుడు, ఇంత శ్రమ తీసుకొని మనకు చెప్పిన విషయాన్నే చెప్తున్నాడు. ప్రకారాంతరం చేత మార్చి మార్చి చెప్తున్నాడు. ముఖ్యమైన విషయం ఏది? మేలుకో, అంతే. ఇది ఒకటే విషయం చెప్పేది ఉన్నది. అది చెప్పడానికి ఎన్ని తీర్లు చెప్తూ ఉన్నాడు భగవంతుడు. చూడు మన మీద ఎంత కృప ఉందో భగవంతునికి. కాబట్టి ఈ తమో గుణమైనటువంటి ఏదైతే ప్రకృతి గుణం ఉన్నదో దీని ద్వారా మనకు అప్రకాశము అనంటే బోధలు వినలేకపోవడము, వింటే అవగతం చేసుకోలేకపోవడం, తెలుసుకోలేకపోవడం. అప్రవృత్తి అంటే మన విద్యుక్త కర్మల యందు మనము విస్మరించి ఉండడం. ప్రమాదో చేయాల్సినటువంటి కర్మ చేయక చేయకూడని కర్మ చేయుట. మరియు మోహము, దాంతోపాటు నిద్ర, విపర్యయము, దాంతోపాటు నిద్ర వస్తుంది మనకు. నిద్ర అంటే నిద్రపోవడం అంతే. ఇప్పుడే కాదు, అనాది కాలం నుంచి నిద్రపోతూనే ఉన్నాం. ఇంకా నిద్రపోండి, ఎన్ని రోజులు నిద్రపోతారు? ఇది మనం చేస్తున్నటువంటి తప్పుడు పని కదా. ఏం చెయ్యాలో అది చేయుట లేదు కదా. మరి విపర్యయ పోనీ తెలియకుండే తెలియకపోయా, కానీ మళ్ళీ విపరీత భావాన్ని పొందుతున్నాం. ఉన్నదాన్ని ఒక రకంగా ఉంటే మరొక రకంగా తెలుసుకొని గొప్ప పాపం చేస్తున్నాం మనం. విపరీత భావన చేత విపరీతంగా తెలుసుకొని గొప్ప పాపం మనం చేస్తూ ఉన్నాం. అన్యథా సంతమాత్మానం అన్యథాయో ప్రతిపద్యతే కిం తేన కృతం పాపం చౌరేణ ఆత్మాపహారిణ అంటూ ఉద్యోగ పర్వం చెప్తుంది మహాభారతం. అన్యథా సంతం ఆత్మానం, అన్యథా ప్రకారంగా ఉండేటువంటి తన స్వరూపాన్ని అన్యథా ప్రకారంగా తెలుసుకుంటున్నాడు. వాస్తవంగా తన స్వరూపం ఏమిటి? సద్రూపము, చిద్రూపము, ఆనంద రూపము, అసంగము, అవికారి, అవినాశి, అనంతము. అటువంటి స్వరూపాన్ని వదిలిపెట్టి నేను పుట్టాను, నేను చనిపోతాను, నేను దుఃఖిని, నేను కర్తను, నేను భోక్తను అని ఏడుస్తూ ఉన్నాడు. అనీశయ శోచతి ముహ్యమానః అనంటూ ముండకోపనిషత్తు చెప్తుంది. వీడు అసమర్థుడయ్యి, అనీశ్వరుడయ్యి, మోహితుడయ్యి ఏడుస్తూ ఉన్నాడు. చూడు, ఒక రకంగా ఉన్నటువంటి తన స్వరూపము ఉంటే వేరే రకంగా తెలుసుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు? ఎన్ని రోజులు నిద్రపోతావు చెప్పు? అందుకని మేలుకో, నీ స్వరూపంలో మేలుకో, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. అందుకని హే అర్జున చూడు, తమో గుణము వృద్ధి పొందింది అని తెలుసుకోవడానికి ఇవన్నీ చిహ్నాలు చెప్పినాడు. ఇవన్నీ కూడా తమో గుణం యొక్క చిహ్నాలు. అయితే ఇప్పుడు మరేం చెప్తున్నాడంటే, ఇంత దగ్గర గుణాల యొక్క స్వభావాన్ని, వాటి యొక్క కార్యాలు, మరి జీవుని ఏ విధంగా బంధిస్తున్నాయి అవన్నీ చెప్పి ఇప్పుడు
మరణ సమయంలో ఎవరికి ఏ గుణం ప్రధానంగా ఉంటే వానికి ఏ గతి ప్రాప్తమవుతుంది అది కూడా చెప్తాడు. ఇదానీ మరణ సమయ వివృద్ధానం సత్వాదీనాం ఫల విశేషమాహ ద్వాభ్యాం. 2 శ్లోకాల ద్వారా మరణ సమయంలో ఆ మరణించనున్న వానికి ఏ గుణం ప్రధానంగా ఉంటుందో ఆ గుణానుసారంగానే వానికి గతి ప్రాప్తమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 14వ శ్లోకం చదవండి. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. యదా అంటే ఎప్పుడైతే సత్వే ప్రవృద్ధేతు సత్వగుణం అభివృద్ధి పొందినదైతే దేహభృత్ అంటే దేహాన్ని ధరించినటువంటి ఈ జీవి ప్రళయం యాతి మరణాన్ని పొందుచున్నాడో తదా అప్పుడు ఉత్తమ విధాం అంటే ఉత్తమ జ్ఞానం కలవారి యొక్క అమలాన్ లోకాన్ నిర్మలములైనటువంటి స్వర్గాది లోకాలను ప్రతిపద్యతే అంటే పొందుచున్నాడు. దేహధారి అయినటువంటి జీవుడు మరణకాలంలో ఒకవేళ సత్వగుణము అధికంగా కలిగి ఉంటే సత్వగుణాధిక్యత కలిగి మరణాన్ని పొందితే అతడు ఉత్తమ జ్ఞానం గలవారి యొక్క లోకాలకు నిర్మలమైనటువంటి స్వర్గాది లోకాలను పొందుతాడు అని చెప్పినాడు. సత్వే ప్రవృద్ధే సతి సత్వగుణము వృద్ధి అయి ఉండగా అధికంగా ప్రధానంగా ఉండగా యదా ప్రళయం యాతి ఎప్పుడైతే ఇతడు ప్రళయాన్ని పొందుతాడో అంటే మృత్యుం యాతి మృత్యువును పొందుతున్నాడో అనగా ప్రాప్నోతి సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు సత్వగుణము వృద్ధి కలిగి ఉన్నప్పుడు అతడు మరణాన్ని పొందినట్లయితే దేహభృత్ ఎవరు జీవుడు దేహాభిమాని జీవ దేహాభిమాని అయినటువంటి జీవుడు తదా ఉత్తమ ఏ హిరణ్య గర్భాదయ తద్విధాం తద్ ఉపాసకానాం లోకాన్ దేవ సుఖోపభోగస్థాన విశేషాన్ అమలాన్ రజస్తమో మల రహితాన్ ప్రతిపద్యతే అంటే ప్రాప్నోతి. అతడు హిరణ్య గర్భాది లోకాలకు వెళ్తాడు. ఉత్తమ విధాం అంటే హిరణ్య గర్భోపాసకులు ఎవరైతే ఉపాసన చేసి హిరణ్య గర్భ లోకానికి వెళ్తాడో లేదా స్వర్గాదులకు వెళ్తాడో అటువంటి వాడు పొందేటువంటి లోకాలను ఈ మరణించనున్నవాడు అంటే సత్వగుణ ప్రధానం కలిగి మరణోన్ముఖుడయ్యి శరీరాన్ని వదిలితే అతడు ఆ హిరణ్య గర్భాది లోకాలకు చేరుకుంటాడు, ఉత్తమ లోకాలను చేరుకుంటాడు. చూసారా, ఇది మరణావస్థలో సత్వగుణం ప్రధానంగా ఉంటే ఈ విధమైనటువంటి గతి అతనికి ప్రాప్తమవుతుంది. అంటే ఉత్తమ లోకాలకు వెళ్తాడు. అంటే దేవ శరీరాలను ధారణ చేసుకొని దేవతలు అనుభవించేటువంటి భోగాలను అనుభవిస్తాడు సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మరణిస్తే. ఒకవేళ రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మరణిస్తే శ్లోకం చదవండి. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఈ శ్లోకంలో రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మరణించిన వానికి ఏ గతి ప్రాప్తమవుతుంది అది చెప్పాడు. మరి తమోగుణం ప్రధానంగా ఉన్నవాడు ఏ గతిని పొందుతాడు ఇద్దరి గురించి ఒకే శ్లోకంలో చెప్పాడు. రజసి ప్రవృద్ధే సతి రజోగుణము ప్రవర్ధమానమై ఉండి ప్రళయం అంటే మృత్యుము గత్వా అనగా ప్రాప్య ఎవరైతే మృత్యువును పొందుతారో అతడు కర్మసంగిషు జాయతే అన్నాడు. అంటే శృతి స్మృతి విహిత ప్రతిసిద్ధ కర్మ ఫలాధికారిసు మనుష్యేషు జాయతే. శృతుల్లో స్మృతుల్లో ఏవైతే విహితము నిషిద్ధమైనటువంటి కర్మలు ప్రతిపాదించబడ్డాయో అటువంటి కర్మలను చేసి ఎవరైతే ఆయా ఫలాలను పొందుతారో వారు పొందేటువంటి ఫలాలను ఇతడు పొందుతాడు. ఎవరు? రజోగుణం ప్రధానంగా ఉండి మరణించినట్లయితే. రజోగుణం ప్రధానంగా ఉండి మరణించినట్లయితే శృతి స్మృతుల్లో విధానం చేసినటువంటి విహిత కర్మలు కానీ ప్రతిసిద్ధ కర్మలు కానీ ఏవైతే చెప్పబడ్డాయో
ఆ కర్మలు చేసినటువంటి వారు పొందేటువంటి ఫలాలను ఇతడు పొందుతాడు. అంటే మనుష్యేషు జాయతే, మనుష్య యోనులో పుడతాడు. తద్వదేవ, అదేవిధంగా తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు మరణిస్తే తమసి ప్రవృద్ధే ప్రలీనో మృతో, తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు అతడు విలీనమైపోతే అంటే మరణించినట్లయితే మూఢయోనిష్టు జాయతే, మూఢయోనుల్లో అతడు జన్మిస్తాడు. మూఢయోనులు అంటే పశువాదిషు జాయతే, పశువులు, పక్షులు, క్రిమి కీటకాదులు నీచయోనులు ఏవైతే ఉన్నాయో, నరకయోనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జన్మిస్తాడు. చూడండి, బాగా గమనించండి. ఇప్పుడైతే జ్ఞానం కలుగుతుందా కలగదా గ్యారంటీ ఉందా? పక్క నిశ్చయంగా చెప్తుంది. ఇప్పుడైతే జ్ఞానం కలగదంట ఈమెకు కదా. ఎందుకంటే తగిన ప్రయత్నం చేస్తలేం కదా. నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు నువ్వు గ్రామానికి పోవాలని బయలుదేరి అలాగే నిలబడితే గ్రామానికి పోతావా? అలాగే నిలబడ్డావు అనుకో, అది అన్నమాట. ప్రయత్నం చేస్తే గ్రామాన్ని చేరుకుంటావు. అందులో ఏమైనా సందేహం ఉందా? తప్పకుండా చేరుకుంటావు. మరి అట్లే ఇక్కడ కూడా నువ్వు ప్రయత్నం చేస్తే ఎందుకు చెందవు? మోక్షాన్ని తప్పకుండా పొందుతావు కదా. అందువల్ల మరి మనము జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడు, 3 గుణాలు మనకు ఎదురుగా ఉన్నాయి. మరి ఒకవేళ జ్ఞానాన్ని పొందకపోతే ఏదో ఒక గుణం మనకు అడ్డుగా వస్తుంది. ఆ మరణ సమయంలో మనం మంచిగా సత్వగుణంలో ఉంటే దీని ద్వారా ఏం తెలుస్తుందంటే జీవితాంతము ఏ గుణాన్ని ఆశ్రయించి ప్రవర్తిస్తాడో మరణకాలంలో అదే గుణం ఎదురు పడుతుంది, మనకు అదే వస్తుంది. జీవితం అంతా నువ్వు ఏం చింతన చేసినావో అదే చింతన జరుగుతుంది మరణకాలంలో. అందుకని మరి మరణకాలంలో మనకు సత్వగుణం కనుక రావాలి అనుకుంటే సత్వగుణ ఆచరణ చేస్తూ ఉండాలి. అది కూడా ఎందుకు స్వామీజీ? అది కూడా జన్మానికే కారణం కదా. ఇప్పుడు చెప్పాడు కదా, సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు జన్మిస్తే అది మరణిస్తే ఏమవుతాడు? దేవయోనులు పోతాడు, బ్రహ్మాది లోకాలకు పోతాడు. పోయి మళ్ళీ ఏం చేస్తాడు? ఆ పుణ్యం ఉన్నంతసేపు ఉంటాడు, మళ్ళీ తిరిగి జన్మకు రావాల్సిందే. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తనో అర్జున అని చెప్పిన ప్రకారంగా ఆ సత్వగుణం ప్రధానంగా పెంచుకుంటే కూడా అది కూడా జన్మ కారణమే అవుతుంది కదా. సంఖ్యల్లో బంగారి అయితేనేమి, ఇనుపై అయితేనేమి బంధిస్తాయా లేదా? బంగారి అయితే మాత్రం బంధించవేం, సంఖ్యలు బంధిస్తాయి. అట్లా సత్వగుణం అయితే మాత్రం ఏంది, అది జన్మ కారణం అవుతుంది. అందుకని ఆ సత్వగుణాన్ని కూడా వదిలిపెట్టాలి. అంటే తాత్పర్యం ఏంది? ఇక మేము ఏ పని చేయక ఇంట్లో కూర్చుంటాము, సత్సంగం కూడా చేయమంటారేమి? తాత్పర్యం అది కాదు. అంటే సత్వగుణాన్ని మొదలు మనం ఆశ్రయించాలి, మనకు జ్ఞానం కలిగేంత వరకు. ఎందుకు? జ్ఞానం సత్వగుణంలోనే కలుగుతుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వగుణంలోనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి సత్వగుణాన్ని తప్పకుండా ఆశ్రయించాలి, సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవాలి. చివరికి ఆ సత్వగుణం నందు కూడా అభినివేశం పెట్టుకోకూడదు, దాన్ని కూడా వదిలిపెట్టాలి. జ్ఞానం కలిగిన తర్వాత సత్వగుణాన్ని కూడా వదిలిపెట్టాలి, పుణ్యం వదిలిపెట్టాలి, పాపం వదిలిపెట్టాలి. ముముక్షోహో ధర్మ అపి కిల్బిషం ఏవా అని అంటూ భాష్యంలో చెప్తారు శంకరాచార్యుల వారు. ఇక్కడే భగవద్గీతలో 4వ అధ్యాయంలో ముముక్షువుకు ధర్మం అంటే పుణ్యం కూడా పాపంలోనే గణనం అవుతుంది. ఎందుకు? పుణ్యం ఉంటే మళ్ళీ జన్మ వస్తుందే కదా. మరి జన్మ తప్పింది ఎక్కడ? మరి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అని చెప్పిన ప్రకారంగా జన్మించుట దుఃఖమా సుఖమా? దుఃఖమే. మరి పుణ్యం కూడా దుఃఖానికి కారణమవుతుందా లేదా? అందుకని పుణ్యం కూడా అవసరంలే. అయితే ఆత్మజ్ఞానాన్ని పొందేంత వరకు పుణ్యాన్ని సంపాదించుకోవాలి, సత్వగుణాన్ని ఆశ్రయించాలి, మరియు దైవీ సంపత్తిని ఆశ్రయించాలి, సాధన చెయ్యాలి. జ్ఞానం పొందిన తరువాత ఇక మనకే అక్కర్లేదు. జ్ఞానామృతేన తృప్తస్య కృతకృత్యశ్చ యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్యం అస్తి చేత్ న సతత్వవిత్ అనంటూ జాబాల దర్శనోపనిషత్తు మనకు చెప్తుంది. జ్ఞానం అనేటువంటి అమృతంతో చక్కగా అతడు ఆనందిస్తూ ఉన్నప్పుడు ఇంకా అతనికి కర్తవ్యం అంటూ ఏమీ లేదు. కృతకృత్యుడైపోయినాడు, పరితృప్తుడైపోయినాడు. అటువంటి వానికి మళ్ళీ ఇంకా క్షుద్రమైనటువంటి ఆనందాలు కానీ క్షుద్రమైనటువంటి కర్మలు కానీ పొందే అవసరం లేదు, చేసే అవసరం లేదు. ఒకవేళ అతడు కృతకృత్యుడు కాలేదు అనంటే, ఇంకా కర్తవ్యం ఉన్నది అని భావిస్తున్నాడు అనంటే అతనికి జ్ఞానం కలగలేదని తెలుసుకో.
అస్తి చేత్ న సతత్వవిత్, ఇంకా నాకు కర్తవ్యం ఉంది అని అనుకుంటే మనకి జ్ఞానం కలగలే అని ఈ విధంగా మనకు శాస్త్రం చెప్తుంది. అందుకని జ్ఞానం కలిగిన తర్వాత ఎత్కించి కూడా కర్తవ్యం మనకు లేదు, అన్నీ వదలాల్సిందే. అదే చెప్తాడు చివరిలో మనకు భగవంతుడు ఇక్కడే భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. సర్వ పాపేభ్య మోక్షయిష్యామి అన్నాడు. సర్వ పాపేభ్య అంటే ఉపలక్షణంగా సర్వ పుణ్యేభ్య అపి గ్రహీతవ్యం. సకల పాపముల నుండి అంటే పుణ్యముల నుండి కూడా నేను తప్పిస్తానన్నాడు. ఎందుకు? పుణ్యం కూడా నీకు బంధానికి కారణమవుతుంది. అందుకని సకల ధర్మాలు వదిలిపెట్టు, అన్నీ వదిలిపెట్టు. దేహ ధర్మాలు వదిలిపెట్టు, ఇంద్రియ ధర్మాలు వదిలిపెట్టు, మనోధర్మాలు వదిలిపెట్టు, ప్రాణధర్మాలు వదిలిపెట్టు, ఇంకా బాహ్యమైనటువంటి బ్రాహ్మణత్వాది వర్ణ సంబంధమైనటువంటి ధర్మాలు వదిలిపెట్టు, మరి ఆశ్రమ సంబంధమైనటువంటి బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాలను వదిలిపెట్టు. అన్నీ వదిలిపెట్టి చివరికి జీవత్వ ధర్మాలు కూడా వదిలిపెట్టు, ఈశ్వరత్వ ధర్మాలు కూడా వదిలిపెట్టు అన్నాడు. ఈశ్వర ధర్మాలు కూడా వదిలిపెట్టి, ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సృష్టి స్థితిలయ కర్త అనేటువంటి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఈశ్వర భావాన్ని కూడా వదిలిపెట్టు. ఎందుకు? ఆ ఈశ్వరునికి కూడా నువ్వు అధిష్టానం ఉన్నావు, ఈశ్వరునికి కూడా ఆధారభూతుడవై నువ్వు ఉన్నావు. అది నీ అసలు స్వరూపం. ఈశ్వర స్వరూపం కూడా నీది కాదు. ఈశ్వరుడు కూడా మిథ్యా. ఎందుకు? మాయా అనేటువంటి మిథ్యా ఉపాధిని స్వీకరించినందువలన ఈశ్వరుడు అంటున్నాం. మాయ ఎప్పుడైతే మిథ్య అయిందో మాయా ఉపాధి గల ఈశ్వరుడు కూడా మిథ్యా. ఈశ్వరత్వం చ జీవత్వం ఉపాధి ద్వయ కల్పితం. కార్యోపాధిరయం జీవ కారణోపాధిరీశ్వర కార్యకారణతాము హిత్వా పూర్ణబోధోవశిష్యతే అని మనకు సుఖరహస్య ఉపనిషత్తు చెప్తోంది. కారణ ఉపాధి అంటే మాయా ఉపాధి కలిగిన వాడు ఈశ్వరుడు, కార్య ఉపాధి అంటే అవిద్య ఉపాధి కలిగిన వాడు జీవుడు. అందుకని ఈ మాయా అవిద్య రెండు కల్పితములు కాబట్టి ఆ కల్పితమైనటువంటి ఉపాధులను త్యాగం చేస్తే ఈశ్వరత్వం లేదు, జీవత్వము లేదు. మరి ఏమిటి? తదేకో వశిష్ట శివ కేవలోహం చిదానంద రూప శివోహం శివోహం. కేవలం మాయామల రహితమైనటువంటి కేవల శుద్ధ చైతన్య స్వరూపాన్ని నేను అనేదే అవశిష్టమై ఉంటుంది. అందుకని అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని మనం పొందాలి అనంటే ఈ 3 గుణాలను అతిక్రమించాల్సిందే, 3 గుణాలను వదలాల్సిందే. అందుకే ఈ అధ్యాయాన్ని ప్రవృత్తం చేశాడు భగవంతుడు. కాబట్టి తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు మరణించినట్లయితే మూఢయోనిషు జాయతే అంటే పశువాదిషు జాయతే, పశుపక్షాదుల్లో జన్మిస్తాడు. మరి అటువంటి ఘోరమైనటువంటి నరకాన్ని పొందుట కంటే మరి జీవించి ఉన్నప్పుడే, ఈ శరీరం పటుత్వంగా ఉన్నప్పుడే, ఇంద్రియాలు పటుత్వంగా ఉన్నప్పుడే మనము ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఇప్పుడే ముక్తులం కావాలి. దీన్ని వాయిదా వేయొద్దు. చేస్తారా? రేపని చెప్పి ధర్మకార్యాలను విరమించమోకోయి మనస కదా. రేపు అని వాయిదా వేసేది లేదు. ధర్మకార్యాలను కదా, దైవ కార్యాలను వెనువెంటనే చేయు మనస. ధర్మకార్యాలు, దైవ కార్యాలు, మన స్వరూప చింతన అసలు ముఖ్యమైనటువంటి కార్యం మనం చేయాల్సింది. ఇది వెనువెంటనే చెయ్యి అంటాడు, ఇప్పుడే చెయ్యి అంటాడు. కాబట్టి జాగ్రత్త, అందరూ స్వరూప విషయంలో జాగృతి కండి. ఇదానీ స్వరూప కర్మ ద్వారా సత్వాదీనం విచిత్ర ఫలతాం సంక్షిప్య ఆహా. ఇప్పుడు స్వ అనురూప కర్మ ద్వారా అంటే వారు ఎవరైతే సత్వాది గుణాలతో యుక్తంగా ఉన్నారో వారి కర్మకు అనుగుణంగా సత్వాది గుణాల యొక్క విచిత్ర ఫలాన్ని సంక్షేపంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఆయా గుణ ప్రధానం చేత వాళ్ళు ఆ గుణాలకు సంబంధించినటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మానుగుణంగా ఆ గుణాల యొక్క ఫలాలను పొందుతూ ఉంటారు అని మనకు భగవంతుడు చెప్తూ ఉన్నాడు. 15వ శ్లోకం చదవండి. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే కర్మణ సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. చూడు, సుకృతస్య కర్మణః, సుకృతమైనటువంటి కర్మలు అంటే సాత్వికమైనటువంటి కర్మలు
ధర్మయుక్తమైనటువంటి కర్మలు, శాస్త్రోక్తమైనటువంటి కర్మలు అతడు చేసినట్లయితే దాని యొక్క ఫలము సుఖం అన్నాడు. సాత్వికమైనటువంటి కర్మలు చేస్తే దాని ఫలం ఏమిటి? సుఖం ప్రాప్తమవుతుంది. రజస్తమో మల మిశ్రితం కానటువంటి, రజోగుణము తమో గుణము యొక్క మిశ్రితము కానటువంటి సుఖాన్ని పొందుతాడు. శుద్ధమైనటువంటి సుఖాన్ని అతడు పొందుతాడు. ఇక రజసః అంటే రాజసస్యతు కర్మణః పాపమిశ్రస్య పుణ్యస్య ఫలం రాజసం దుఃఖం, దుఃఖ బహుళం అల్పం సుఖం కారణానురూప్యాత కార్యస్య. ఎవరైతే రజోగుణాన్ని ఆశ్రయించి దాని యొక్క అనుగుణమైనటువంటి రాజసిక కర్మలు ఎవరైతే చేస్తారో అటువంటి వారు పాపమిశ్రితమైనటువంటి దుఃఖాన్ని మరియు అల్పమైనటువంటి సుఖాన్ని కూడా పొందుతారు. రెండు విధాలుగా దుఃఖము ప్రాప్తమవుతుంది, సుఖము ప్రాప్తమవుతుంది రజోగుణ ప్రధానంగా ఉన్నటువంటి వారు చేసినటువంటి కర్మల చేత. అయితే దుఃఖం అధికం ఉంటుంది, సుఖం అల్పం ఉంటుంది. అల్పమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. ఎందుకు? రజసస్తు ఫలం దుఃఖం, రజోగుణం యొక్క ఫలం ఏంటి? దుఃఖం. అందువల్ల అతడు దుఃఖాన్నే పొందుతాడు. అజ్ఞానం అవివేకప్రాయం దుఃఖం తామసం, తమసః తామసస్య కర్మణః అధర్మస్య ఫలం. చూడు, ఇక తమోగుణం యొక్క కార్యం ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానకృతమైనటువంటి కర్మలు, అలా చేయకూడనటువంటి నిషిద్ధ కర్మలు ఎవడైతే చేస్తాడో, తమో గుణాత్మకమైనటువంటి కర్మలు ఎవడైతే చేస్తాడో, అవివేకయుక్తమైనటువంటి కర్మలు ఎవడైతే చేస్తాడో వాని యొక్క ఆ ఫలం ఏమిటి అని అంటే దుఃఖమే దుఃఖం. అందులో సుఖము లేశం మాత్రం కూడా ఉండదన్నమాట. కేవల సత్వగుణంలో ఉన్నటువంటి వాడు చేసే అటువంటి కర్మల ఫలము దుఃఖ మిశ్రితము లేనటువంటి శుద్ధ సుఖాన్ని పొందుతాడు. ఇక్కడ తమో గుణముతో కూడి చేసేటువంటి కర్మల యొక్క ఫలము సుఖ మిశ్రితం లేనటువంటి కేవల దుఃఖాన్నే పొందుతాడు. రజోగుణ ప్రధానంగా ఉండి చేస్తే వానికి దుఃఖ మిశ్రితమైనటువంటి అల్ప సుఖం దొరుకుతుంది, దుఃఖం అధికం దొరుకుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ మూడు గుణాల యొక్క ఫలము దొరుకుతుంది అని అంటూ చెప్పాడు. శ్లోకంలో ఆహుహు అన్నాడు, అంటే చెబుతున్నారు అంటాడు. ఎవరు చెప్తున్నారు అంటే ఋషయః, మన ఋషులు చెప్తూ ఉన్నారు. ఋషులు అంటే ఎవరు? ఋషయో మంత్రద్రష్టారః, మంత్రాలను దర్శించినటువంటి వాళ్ళు. ఉపనిషత్తు మంత్రాలను వాళ్ళు దర్శించి వారి యొక్క శిష్యులకు బోధిస్తూ ఉండగా ఆ మంత్రాలు పరంపరా రూపకంగా శృతి తర్వాత శృతికి, చెవి తర్వాత చెవికి అందుతూ ఉన్నందువలన వాటికి శృతులు అన్నాం. మనం వేద మంత్రాలకు ఉపనిషత్తులకు ఏమన్నాము? శృతులు అన్నాము కదా. అటువంటి మంత్రాలను దర్శించినటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నారు. లేదా ఋగతౌ అనేటువంటి ధాతువు చేత ఋషి శబ్దం ఏర్పడుతుంది. గతి అర్థం ఏదైతే ఉంటుందో అది జ్ఞానార్థంలో వాడబడుతుంది. కాబట్టి ఋషులు అంటే జ్ఞానులు అని కూడా అర్థం ఉన్నది. జ్ఞాని మహాత్ములు చెప్తూ ఉన్నారు. వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, వ్యాస మహర్షి, ఇంకా అనేకమైనటువంటి మన పూర్వీకులైనటువంటి ఋషులు చెప్తూ ఉన్నారు. నయనలారా, సత్వగుణం యొక్క ఫలము సుఖము, రజోగుణం ఫలం యొక్క దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖము, మరి తమో గుణం యొక్క ఫలము కేవలం దుఃఖము, అజ్ఞానజనితమైనటువంటి దుఃఖమే దుఃఖం ప్రాప్తమవుతుంది అని మనకు మహాత్ములు చెప్తూ ఉన్నారు. తర్వాత శ్లోకం చూడండి. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వాత్ అంటే సత్వగుణం వలన జ్ఞానం జాయతే, జ్ఞానం కలుగుతుంది. సత్వగుణం చేత జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే వ్యవహారిక జ్ఞానాలు కావచ్చు, లేదా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కావచ్చు, ఆత్మజ్ఞానం కూడా కావచ్చు. ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది సత్వగుణం వల్లనే కలుగుతుంది. మనకు ఎదురుగా ఒక ఘటం ఉందనుకోండి, ఒక కుండ ఉంది, దాన్ని నేత్రం ద్వారా చూసాము. నేత్రం ద్వారా మన అంతఃకరణ వృత్తి బహిర్గతమయ్యి ఆ ఘటదేశ పర్యంతం వెళ్ళి ఘటాన్ని వ్యాపించిన తర్వాత ఆ ఘట ఉపహిత చేతనాధిష్ఠితమైనటువంటి ఏదైతే అవిద్య ఉన్నదో ఆ అవిద్యను భంగం చేసిన తర్వాత
ఆ వృత్తి ద్వారా వెళ్ళినటువంటి ఈ జీవుడు ఇది ఘటము అని తెలుసుకుంటాడు. చూడు, ఆ ఘటము అనే జ్ఞానం కలగాలంటే అంతఃకరణం యొక్క సత్వగుణం వృత్తే కావాలి, సత్వగుణమే కావాలి. ఈ విధంగా ఉదాహరణ చెప్పాను. ఏ జ్ఞానమైనా ఉండని, ఘట జ్ఞానం, పట జ్ఞానం, పాశ జ్ఞానం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి పంచ విషయాల యొక్క జ్ఞానం మనకి ఏదైతే కలుగుతుందో అది కేవలం సత్వగుణం ద్వారానే కలుగుతుంది. ప్రతి జ్ఞానం ఏదైనా ఉండుగాక. మరియు ఆత్మజ్ఞానం కూడా మనము సత్వగుణాన్ని ఆశ్రయించి నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో గనక మనం కర్మలు చేస్తూ ఉన్నట్లయితే మన అంతఃకరణం శుద్ధిపడుతుంది. అంటే సత్వ ప్రధానమవుతుంది, సత్వగుణం ప్రధానమవుతుంది. అప్పుడు ఆ సత్వగుణ ప్రధానమైనటువంటి ఆ అంతఃకరణంలో ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత, ఎందుకు ఈశ్వరార్పితంగా మనం నిష్కామంగా కర్మలు చేశాం కాబట్టి ఈశ్వరుని అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాం. ఎప్పుడైతే ఈశ్వరానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఆ శుద్ధాంతఃకరణములో ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత మనకు వివేకాదులు పట్టుబడతాయి. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి 4 సాధనాలు పట్టుబడతాయి కదా. ఆ 4 సాధనాలు పట్టుబడిన తర్వాత అతడు ఏం చేస్తాడు? అప్పుడు అధికారి అవుతాడు. అంటే వేదాంత శ్రవణానికి అధికారి అవుతాడు. ఆ అధికారి ఏం చేస్తాడు? అతనికి ఏం విధానం చేసింది శాస్త్రము? తద్ విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాని అని అంటూ చెప్పినాడు కదా. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన అని బాగా లోకాంతరాల్లో ఉన్నటువంటి భోగాలన్నింటినీ కూడా బాగా పరీక్ష చేసినాడు. ఏమని పరీక్ష చేసినాడు? తద్ యదా ఇహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవ మూత్రపుణ్యచితో లోక అపి క్షీయతే. ఏ విధంగా మనం ఈ లోకంలో కృషి అంటే వ్యవసాయం చేస్తే ధాన్యం పండుతుంది, వ్యాపారం చేస్తే ధనము లభిస్తుంది. మరి ఈ కృషి వాణిజ్యాదుల ద్వారా మనకు పొందబడినటువంటి ధాన్యము కానీ ధనము కానీ కాలాంతరంలో నశిస్తుంది. అదేవిధంగా కర్మసాధ్యమైనటువంటి లోకాంతరాల్లో ఉన్నటువంటి భోగాలు కూడా, లోకాంతరాల భోగాలు ఏవైతే ప్రాప్తం అవుతాయో అవి కూడా క్షయశీలములే అని బాగా పరీక్షించి విచారించి వివేకం చేసి ఏ లోకం పోయినా కూడా శాశ్వతమైనటువంటి సుఖం మాత్రం లేదు, నశ్వరమైనటువంటి అనిత్యమైనటువంటి సుఖాలే ఉంటాయి. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమం అన్నాడు కదా. ఈ లోకాల్లో అన్నీ కూడా అనిత్యములే, లోకాల్లో ఉన్నటువంటి భోగాలు అనిత్యములే. అందుకని మాం భజస్వ, నన్ను భజించు, నన్ను భజించినట్లయితే శాశ్వతమైనటువంటి సుఖాన్ని నువ్వు పొందగలుగుతావు అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఇట్లా బాగా విచారించి ఇతడు ఏం చేస్తాడు? తద్ విజ్ఞానార్థం. తద్ అంటే పరమాత్మ, తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ, బ్రహ్మణ యాతాత్మ్యం. బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపం ఏదైతే ఉందో, బ్రహ్మం యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొనుటకై తద్ విజ్ఞానార్థం సహా అంటే ఎవడు? అధికారి పురుషుడు. గురుమేవ అభిగచ్చేత్, గురువునే ఆశ్రయించాలి, గురువునే శరణాగతి కావాలి. ఎవరికి శరణాగతి అయినా కానీ నీకు మోక్షం ఇచ్చే వాళ్ళు మాత్రం ఇవ్వలేరు కదా. లోకంలో ఎంతో ధనాఢ్యులు ఉన్నారు, గొప్ప గొప్పలు, కీర్తిమంతులు, ప్రతిష్టావంతులు ఉన్నారు. నువ్వు ఎవరికి శరణాగతి అయినా నీకు మోక్షాన్ని మాత్రం ప్రసాదించరు. లౌకిక గురువులు ఉన్నారు ఎంతోమంది. ఆ గురువులకు శరణాగతి మాత్రం నీకేమి ఇస్తారు? లౌకిక విద్యను ఇస్తారు. ఆ లౌకిక విద్యని కూటి కోసం పనికొస్తుంది, అంతేగాని మోక్షానికి పనికిరాదు. అందుకని ప్రపంచంలో నీకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఒకడే ఒకడు. ఎవరు? సద్గురుదేవుడు. అతడు కూడా ఎలాంటి వాడు? శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శ్రోత్రియో ఛందో అధీతే, సకల వేదాంగాలను చక్కగా అధ్యయనం చేసి వాటి యొక్క సారాన్ని అవగతం చేసుకున్నటువంటి వాడై ఉండాలి శ్రోత్రియుడు అంటే. మరి బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. బ్రహ్మస్వరూపాన్ని తన స్వరూపంగా అభిన్నంగా తెలుసుకొని ఆ అభేద అనుభవాన్ని పొందినవాడే ఉండాలి. అటువంటి గురువుని ఏవ అని చెప్పింది, గురుమేవ అభిగచ్చేత్. అటువంటి గురువునే శరణాగతి కావాలి, అన్యులకు శరణాగతి కావద్దు. ఎందుకు? అన్యుల దగ్గర నీకు ఆ జ్ఞానం దొరకదు. సాక్షాత్ అవతార స్వరూపులైనటువంటి రామకృష్ణాదులే గురువులను చేరుకున్నారే, గురువులను ఆశ్రయించారే, గురువుకు శరణాగతి అయ్యారే. మరి మనబోటి వారం గురువులకు శరణాగతి కావాలా వద్దా చెప్పండి? ఆ రాముడు వశిష్ఠుని శరణాగతి పొందిండా లేదా? ఆ శ్రీకృష్ణుడు సాందీపుని శరణాగతి పొందిండా లేదా?
మరి అటువంటి అవతార పురుషులే సాక్షాత్తు వాళ్ళు జ్ఞాన స్వరూపులు ఉన్నారు. వాళ్ళకు ఏ విద్య అక్కర్లే, ఏ బోధ అక్కర్లే. వాళ్ళు స్వయంగా జ్ఞాన స్వరూపులు ఉండి కూడా లోకానికి ఆదర్శంగా ఉండడానికి వారు గురువులను ఆశ్రయించి మనకు ఆదర్శప్రాయులుగా నిలబడినారు. మనకు చూపెట్టినారు మార్గాన్ని. అయ్యా, గురువులకు శరణాగతి కాకుండా ఆత్మజ్ఞానం ఎన్నటికి కూడా కలుగదు అని మనకు బోధించడానికై వారు స్వయంగా జ్ఞానస్వరూపులై ఉండి కూడా గురువులను ఆశ్రయించి మనకు మార్గదర్శకులుగా నిలబడినారు. మరి అలాంటప్పుడు మనకు గురువులు అవసరమా లేదా? అందుకని గురువులను ఆశ్రయించాలి. అధికారి పురుషుడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును ఆశ్రయించి అతడు ఏం చేస్తాడు? శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని మనకు శృతిమాత చెప్పిన ప్రకారంగా శ్రీ గురుదేవుని శరణాగతి పొంది ఆ గురుదేవుని సాన్నిధ్యంలో ఉంటూ ఆ గురుదేవునికి పరిచర్యలు చేస్తూ గురుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైతే అప్పుడు ఆ శ్రీ గురుదేవుడు ఆ శిష్యునికి తత్వమస్యాది ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశాన్ని వింటాడు, శ్రవణం చేస్తాడు. శ్రవణం చేసిన తర్వాత మళ్ళీ మననము నిధిధ్యాసనాలు చేస్తే అప్పుడు జ్ఞానం కలిగితే ఆ జ్ఞానము అజ్ఞానాన్ని నాశనం చేస్తే అప్పుడు ముక్తిని పొందుతాడా పొందడా? జ్ఞానాన్ని పొంది జ్ఞానం చేత అజ్ఞానం నష్టమైతే ముక్తిని పొందుతాడా పొందుతాడా అంటే ఇదివరకు లేకుండే, అందుకే ఇప్పుడు పొందుతాడు. ఎవరు కూడా ముక్తిని పొందలే ఇంతవరకు, పొందరు కూడా. ఎందుకు అంటే ముక్తిని పొందేది లేదు, అది స్వతసిద్ధం ఉన్నది, నిత్యప్రాప్తం ఉన్నది. తెలుస్తుంది నేను నిత్య స్వరూపుడను, నిత్య మోక్ష స్వరూపుడను, నిత్య ముక్తుడను అని తెలుసుకున్నాడు. ఇప్పుడు అంతే, ఏం లేదు. ఇంతదనక అది తెలియలే, అజ్ఞానం వల్ల తెలుసుకున్నాడు. అతడు పూర్వమే ముక్త స్వరూపుడు ఉన్నాడు, నేను ముక్తునే అని తెలుసుకున్నాడు. విముక్తః విముచ్యతే అని అంటూ మనకు శృతిమాత చెప్తోంది. ముక్తుడే ముక్తుడవుతున్నాడు, బద్ధుడు ముక్తుడు కావడంలే. అసలు బద్ధుడెవడు ఉన్నాడని? ఎవడు బద్ధుడు లేడు. స్వరూపం చేత వాడు ముక్తుడే. నేను బద్ధునని ఆరోపించుకొని ఏడుస్తున్నాడే కానీ ఎవడు బద్ధుడు లేడు లోకంలో. అందుకని యోగ వాసిష్టం స్పష్టంగా చెప్తుంది, అధ్యాత్మోపనిషత్తును ఆధారంగా చేసుకొని ఈ మోక్షము నాకు కలిగింది అని అనుకొనుట కూడా అజ్ఞానమే. ఎందుకు? వాడు నిత్యముక్తుడే ఉన్నాడు. నాకు మోక్షం కలుగుతుంది అనేది కూడా అది కల్పన మాత్రమే అని ఈ విధంగా చెప్పింది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి మన స్వరూపం ఏదైతే ఉందో అది మనకు ఎలా ప్రాప్తమవుతుంది అనంటే జ్ఞానం చేత ప్రాప్తమవుతుంది. ఆ జ్ఞానం ఎలా ప్రాప్తమవుతుంది అనంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణాన్ని ఆశ్రయిస్తేనే కానీ అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు ప్రాప్తమవుతుంది. మరియు రజస్సో లోభ ఏవచ, రజోగుణం చేత లోభం పుడుతుంది. ఇవన్నీ ఇది పూర్వమే చెప్పాడు. చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు మర్చిపోతారు కదా, అలా మర్చిపోతారా లేదా? మర్చిపోతారు. అందుకే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఏ విధంగా ఒక పిల్లవానికి తల్లి ఒక శ్లోకం నేర్పుతూ ఉంది. నేర్పినప్పుడు మనకి సరిగా ఉచ్చారణ చేయొస్తలేదు, మళ్ళీ మర్చిపోతూ ఉన్నాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? మళ్ళీ మళ్ళీ చెప్తుందా లేదా? చెప్తుంది. అట్లా మనకు శృతిమాత గీతామాత మనకు పునః చెప్తూ ఉంది. చెప్పిందే చెప్తుంది. మరి చెప్పింది చెప్తే పునరుక్తి దోషం కదా, అంతే కదా. పాడిందే పాట ఏమంటారు కదా, పునరుక్తి దోషం అంటారు. ఇది చెప్పిందే చెప్తే దోషము. కానీ వేదాంత శాస్త్రంలో అది దోషముగా పరిగణించబడదు, మరేమనగా భూషణమే. ఎన్నిసార్లు చెప్పినా ఏమి దోషం లేదు. ఎందుకంటే జీవుడు మహాప్రమాదంలో ఉన్నాడు కదా. మరి ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వానికి ఒకసారి చెప్తే తెలుస్తుందా? తెలియదు. పాము కదా కదా. ఇప్పుడు నేను మీ వెనక నుంచి పామే వచ్చింది అనుకో, మీకు కనపడుతుందా? అది మీరు నా వైపు చూస్తూ వింటున్నారు, మీకు కనపడుతుందా? మీరు ఇటు చూస్తున్నారు, పాము వెనకాల నుంచి వస్తుంది. అది ఎవరికి కనపడుతుంది? నాకే కనపడుతుంది. అందుకే కదా కదా. అప్పుడు నేను పాము అని దీర్ఘం చూసుకుంటాను అంటే నీకేమైనా తెలుస్తుందా? ప్రవచనం చెప్తున్నాను అనుకుంటాడు కదా. స్వామి ప్రవచనం చెప్తున్నాడు, ఉపన్యాసం చెప్తున్నాడు అనుకుంటారు. పాము అని దీర్ఘం తీసుకుంటా నేను అన్నాను అనుకో ఒకసారి, నీకేమైనా అర్థం అవుతుందా? నువ్వు జాగృతి అవుతావా? మేలుకుంటావా? లేదు. అందుకని ఏం చేయాలి?
పాము 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 అని 10 సార్లు అనాలపడుతుంది. అవునా లేదా? భయపడ్డావా? భయపడకు, తెలియాలని చెప్పిన అంతే కదా. అందుకని అపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పకూడదు. అనేక సార్లు చెప్తే వాడు సావధాన అవుతాడు, జాగృతి అవుతాడు, ఆ ప్రమాదం నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని మనం కూడా ఇక్కడ పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ఏమిటి? భవ సముద్రంలో మనము మునుకలు వేస్తూ ఉన్నాం. సంసారమైన సముద్రంలో మునుకలు వేస్తూ ఉన్నాం. గొప్ప ప్రమాదంలో ఉన్నాం. మరి అటువంటి మనల్ని జాగృతి చేయాలంటే, ఆ సంసార సాగరం నుంచి తరించి మనల్ని గట్టెక్కించాలంటే శృతిమాత ఒకసారి చెప్పలే, గీతామాత ఒకసారి చెప్పలే, అనేక మార్లు చెప్పిన విషయమే చెప్తుంది, చెప్పిన విషయమే చెప్తుంది. చెప్పాలి. ఒక ఆయనే ఇంట్లో నుంచి ఆ చావడి ఉంటుంది కదా ఊరు మధ్యలో, ఏమంటారు? పంచాయతీ కట్ట, చావడి అంటారా ఏమంటారు? ఊరు మధ్యలో రచ్చబండ. ఒక ఆయనే ఇంటికి తాళం వేశాడు. అతని ఇల్లు అంటే ఏదో గుడిసే అనుకోరాదు, కుటీరం. అతడు రచ్చబండ దగ్గరికి వెళ్ళాడు. అంతలో అతని గుడిసెకు నిప్పంటింది. అతడు దగ్గర లేడు, రచ్చబండ దగ్గర ఉన్నాడు. ఒక ఆయన పక్కన ఉన్నవాడు చూసి అయ్యో పాపం అని ఇల్లు కాలిపోతుంది కదా అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళాడు. రచ్చబండ దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇల్లు కాలిందని చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, రామయ్యా నీ ఇల్లు కాలిపోతున్నది అని చెప్తున్నాడు. ఇప్పుడు వీడు చెప్పేవరకే ఇల్లు కాలిపోతుంది మొత్తమే. అంతేనా లేదా? అందుకని ప్రమాదంలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు అనేక మార్లు శబ్దాన్ని ప్రయోగం చేస్తే తప్పులేదు. ఏమయ్యా రామయ్య ఇల్లు కాలిపోతుంది అని చెప్పాలి. అంటేనే తొందరగా అతడు సతర్క అవుతాడు, జాగృతి అవుతాడు. ఈ కూని రాగాలు తీస్తే అది ఎప్పుడో కాలి బూడిదైపోతుంది అట్లా. అందుకని వేదాంత శాస్త్రంలో పునరుక్తి అనేది దోషము కాదు, మరేమనగా భూషణమే కదా. అందుకని చెప్పిన విషయాన్నే మళ్ళీ పదే చెప్తుంది గీతామాత, శృతిమాత. మరియు తమసహ ప్రమాద మోహవు, తమో గుణం చేత ప్రమాదము అంటే అవశ్యకార్య విస్మరణము, మోహం అంటే అవివేకము, నిద్ర, ఆలస్యము, విపరీత భావన, ఇవన్నీ కూడా కలుగుతాయి అని అంటూ మళ్ళీ చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పినాడు. తర్వాత ఇప్పుడు భగవంతుడు ఇదానీం సత్వాది వృత్తస్థానం ప్రాగుప్తమేవ ఫలం ఊర్ధ్వ మధ్య అధోభావేన ఆహా. ఇప్పుడు పూర్వం చెప్పినటువంటి ఈ 3 గుణాల యొక్క ఫలమే మనకు మళ్ళీ చెప్తూ ఉన్నాడు. అంటే ఏ గుణంలో ఉన్నవాడు ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు, ఏ గుణంలో ఉన్నాడు మధ్యలో ఉంటాడు, ఏ గుణంలో ఉన్నాడు అధోలోకాలకి వెళ్తాడు, అది మళ్ళీ చెప్తున్నాడు. ఇంత పూర్వం చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు. ఇప్పుడే చెప్పాను కదా, చెప్పిందే చెప్పడంలో దోషం లేదని. అత్ర తృతీయ గుణే వృత్తశబ్ద ప్రయోగాద్ ఆద్యయో అపి వృత్తమేవ వివక్షితం. తేన సత్వస్థాః సత్వవృత్తే శాస్త్రీయే జ్ఞానే కర్మణి చ నిరతా ఊర్ధ్వం సత్యలోక పర్యంతం దేవలోకం గచ్చంతి తే దేవేషు ఉత్పద్యంతే జ్ఞానకర్మ తారతమ్యేన అన్నాడు. ఎవరైతే సత్వగుణాన్ని ఆశ్రయించి మరణిస్తారో అటువంటి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. శాస్త్రీయమైనటువంటి సత్వగుణాన్ని ఆశ్రయించి అతడు జ్ఞానే కర్మణి చ నిరతాః, జ్ఞానమునందు కర్మయందు నిరతులైనటువంటి వారు, జ్ఞానకర్మల్లో ఎల్లప్పుడూ సన్నద్ధులైనటువంటి వారు సత్యలోక పర్యంతం దేవలోకం గచ్చంతి, వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. సత్యలోక పర్యంతం మనకు చెప్పినాయి కదా పురాణాల్లో, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, మరి మధ్యలో మర్త్యలోకము అని ఈ విధంగా చెప్పింది ఉన్నది కదా. ఓం భూర్భువ స్వహ తపః జనః మహః అని ఈ విధంగా మనం చెప్తాం. సత్యలోక పర్యంతం 7 లోకాలు ఊర్ధ్వలోకాలు. అయితే ఎవరైతే సత్వగుణంతో కూడుకొని ఉండి జీవితాంతము సాత్వికమైనటువంటి కర్మలు చేస్తారో అటువంటి వారు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. సత్యలోక పర్యంతం అంటే వారి పుణ్య తారతమ్య బలం చేత. తక్కువ పుణ్యం ఉంటే కొంచెం తక్కువ దిగువ ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలకు వెళ్తారు,
ఎక్కువ పుణ్యం ఉంటే ఎగువ ఉన్నటువంటి సత్యలోక పర్యంతం వెళ్తారన్నమాట. తథా మధ్య మనుష్యలోకే పుణ్యపాపం మిశ్రే తిష్టంతి నతు ఊర్ధ్వం గచ్చంతి అధవా గచ్చంతి మనుష్యేషు ఉత్పద్యంతే రాజస రజోగుణ వృత్తే లోభాది పూర్వకే రజసే కర్మని నిరతాహ అని చెప్పినాడు. రజోగుణాన్ని ఆశ్రయించి రాజసికమైనటువంటి కర్మలు ఎవరైతే చేస్తారో వారు పుణ్యపాప మిశ్రితమైనటువంటి మనుష్య లోకంలోనే మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటారు. వాళ్ళు ఊర్ధ్వానికి వెళ్ళరు, అధ అంటే నరకానికి కూడా వెళ్ళరు. కానీ ఈ రెండిటికంటే జగన్యం అంటే నికృష్టమైనటువంటి గుణం ఏది? తమో గుణం. ఆ తమో గుణాన్ని ఆశ్రయించి జీవితాంతం తమోగుణ వృత్తిని తమోగుణ కార్యాలను చేసినట్లయితే జగన్యస్య గుణద్వయ అపేక్షయా పశ్చాద్భావినో నికృష్టస్య తమసో గుణస్య వృత్తే నిద్రాలస్యాదౌ స్థిత అదో గచ్చంతి పశు ఆదిషు ఉత్పద్యంతే. చూడు, ఎవరైతే తమో గుణాన్ని ఆశ్రయిస్తారో అది చాలా జగన్యము, నికృష్టము, నీచమైనటువంటి గుణం అన్నమాట. అటువంటి గుణాన్ని ఆశ్రయించినట్లయితే వాడు ఎక్కడెళ్తాడు? పశుపక్షాది యోనుల్లో పోతాడు, క్రిమికీటకాల్లో పోతారు కదా. లోకంలో కూడా అంటారా లేదా? ఎవడైనా చెడు పనులు చేస్తున్నాడు అనుకో, మనకేమంటారు? ఎవరా ఇట్లాంటి చెడు పనులు చేయకురా, నువ్వు క్రిమికీటకాదుల్లో పురుగులపై పుడతావురా అంటాడు. పురుగులపడి పుడతావురా అంటారా? ఇక్కడ ఉన్నది ఈ సంప్రదాయం. కాబట్టి చూడండి, మరి ఏ గుణాన్ని ఆశ్రయిస్తే బాగుంటుంది మనం విచారం చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా చెప్తూ ఉన్నాడు. అయితే ఈ గుణాలు ఎవరెవరి యందు ఏది ప్రధానంగా ఉందో వాళ్ళ యొక్క చర్యలు ఆయా గుణాలకు అనుగుణంగానే ఉంటాయి. ఎందుకంటే స్వభావ దురతిక్రమ అని చెప్పింది ఉన్నది. స్వభావంగా వచ్చినటువంటి గుణము అంటారా లేదా? పుట్టుకతో వచ్చిన గుణము పుల్లలేసి దగ్గర పోదంట. పుల్లలంటే అక్కడ ఎరిగే కదా, అందరికీ తెలుసు కదా. కాష్టంలో అక్కడ వేసే దగ్గర మన గుణం పోదంట. అట్లా స్వాభావిక గుణం. అటువంటి గుణాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఆ ప్రకారంగానే వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. ఒక రమానాథుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక సాధువు ఉండేవాడు. సాధువు అంటే గృహస్థుడే, కానీ సాధు గుణాలు కలిగి ఉండేవాడు. సాధువు అంటే దాని శబ్దానికి అర్థమైంది. సాధువు అంటే ఏదో ఈ కాషాయ బట్టలు వేసుకున్నవాడు సాధువు కాదు. సాధువు అనే శబ్దానికి అది కాదు అర్థం. సాధువు అంటే మంచివాడు అని అర్థం. అంటే మంచి గుణాలు కలిగినటువంటి వానికి సాధు అంటారు. అయితే రమానాథుడు అనేటువంటి సాధు మంచి గుణాలు కలిగినటువంటి వాడు, దైవీ సంపత్తి కలిగినటువంటి వాడు, ఎప్పుడూ భగవత్ చింతనలో భగవద్ ఆరాధనలో ఎల్లప్పుడూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఏదో తన జీవికా వృత్తి కోసం, జీవనాధారం కోసం ఏదేదో చిన్న పని చేసుకునేవాడు. ఆ కొద్దిగా గొప్ప వచ్చిన దాంతో తృప్తిగా అతడు ఉంటూ ఎల్లప్పుడూ భగవత్ చింతన చేస్తూ ఉండేవాడు. అయితే అతని చుట్టూ మిగతా కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఊరన్నప్పుడు అనేక ఇండ్లు ఉంటాయి కదా. మరి అతని చుట్టూ వేరే వేరే ఇండ్లు ఉన్నాయి. ఆ వేరే ఇళ్లలో నివసించేటువంటి వాళ్ళు ఎటువంటి వారు అంటే అందరూ రావణాసురులు, కంసులు, హిరణ్యకశ్యపులు, హిరణ్యాక్షపులు. ఆ చుట్టూ ఉండే వాళ్ళంతా అందరు దుర్మార్గులే. ఎప్పుడు ఈ రమానాథుని పీడించే స్వభావం కలిగిన వారే. ప్రతి విషయంలో కూడా కావాలని గిల్లుకొని అంటారు కదా, గిల్లి మరీ ఏడిపిస్తారన్నమాట. అట్లా చిన్నపిల్లవాడు పుట్టంగానే ఏడవకపోతే ఏం చేస్తాం మనం? ఎందుకంటే మన స్వభావం కదా. మనం ఏడిచినట్టు వాడు కూడా ఏడవాలి కదా, అంతే కదా. మనం ఏడుస్తున్నామా, నవ్వుతున్నామా? ఎప్పటికీ ఏడుపు కొట్టోళ్ళమే కదా. ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలని ఎప్పుడు ఏడుపు మనది, తెలిసిందా? సరే, అయితే ఆ దుర్మార్గులు వాళ్ళు ఎప్పుడు ఏడిపించేవాళ్ళు అన్నమాట. ఎప్పుడు కష్టాలు పెట్టేవారు, దుఃఖాలుగా ఇచ్చేవారు, ఏదో ఒక రకంగా అతన్ని పీడించేవారు అన్నమాట. అయితే అయినా కానీ పాపం ఇతడు ఏం అనేవాడు కాదు. వాళ్ళకు తీరుగా ఒక్క మాట కూడా అనేవాడు కాదు. ఎన్ని కష్టాలు పెట్టినా కానీ ఏం అనేవాడు కాదు. ఇట్లా చాలా కాలం జరిగింది. అయితే ఇక ఒక్కోసారి ఇతడు ఏమంటలేడు కదా అని మరీ గిల్లి, అంటే మరీ కల్పించుకొని అతన్ని మరీ తిట్టేవారు అన్నమాట. ఏమనకపోయేది, ఒక్క మాట కూడా తిరిగి అనకపోయేది. తిట్టుండ్రు ఆయన, తిట్టుంటే మరి ఏం చేస్తా, మీ ప్రాబల్యం ఉన్నది, అంతే కదా. ఈ కాలంలో ఒక గుణం అధికంగా ఉన్నప్పుడు ఇంకో గుణం అది అణచబడి ఉంటుంది. మరొక గుణం అధికంగా ఉన్నప్పుడు మరి 2 గుణాలు అణచబడి ఉంటాయి. ఇది ప్రకృతి యొక్క నియమం ఉన్నది. పల్లేరుకాయలాగా, పల్లేరుకాయ అంటారు. దానికి 3 ముళ్ళు ఉంటాయి కదా. ఒక ముళ్ళు మీదికి లేచినప్పుడు 2 ముళ్ళు కిందికి ఉంటాయి.
అట్లా ఈ గుణాల యొక్క స్వభావం అంతే. ఒక గుణం అధికంగా ఉన్నప్పుడు 2 గుణాలు అణచబడి ఉంటాయి. అట్లా ఒక్కోసారి దుర్మార్గుల యొక్క ప్రాబల్యం నడుస్తుంది. నాయన తిట్టుర్రి, మీ దగ్గర తిట్లు ఉన్నాయి కాబట్టి తిడుతున్నారు, నా దగ్గర తిట్లే లేవు, నీ ఎట్లా తిట్టాలి అంటాడు కదా. దదతు గాలివంతో భవంతో వయమిహ తదభావాద్ గాలిదానే ప్రసక్తా జగతి విదితమేదీయతే విద్యమానం నహి శశక విషానం కోపి కస్మై దదాతి. దదతు గాలిం, అయ్యా తిట్లు ఇవ్వండి. ఎందుకు? తిట్లే మీ యొక్క ధనం, మీ దగ్గర ఉన్నది తిట్లు కదా. తిట్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు. మరి నా దగ్గర తిట్లు లేవు, నేనేమి ఇవ్వాలి? అంతే కదా. ఎందుకనంటే జగతి విదితమేతత్, జగత్తులో ఇది ప్రసిద్ధం ఉన్నది. ఎవరి దగ్గర ఏది ఉందో అదే ఇస్తాడు, లేనిది ఇస్తాడా? వాని దగ్గర లేనిది ఇవ్వమంటే కోరతాడా? మనం కోరినామనుకోండి, వాని దగ్గర లేదు ఆ వస్తువు, అయ్యా నాకు ఆ వస్తువు కావాలి ఇవ్వు అంటే ఇస్తాడా? అతని దగ్గర లేనే లేదు, లేనిది ఎలా ఇస్తాడు? ఉన్నది ఇస్తాడు. అయ్యా నా దగ్గరికి ఫలానా వస్తువు ఉంది తీసుకుపో అంటాడు. ఇది లోకంలో ప్రసిద్ధం ఉన్నది. అందుకని మీ దగ్గర తిట్లు ఉన్నాయి, మీరు ఇస్తున్నారు. మరి నా దగ్గర లేవు, నేను ఎక్కడి నుంచి తెచ్చియాలి మీకు తిట్లు? అందుకని తిట్టండి నాయన, తిట్టండి. ఎందుకంటే నహి శశక విషానం కోపి కస్మై దదాతి. కుందేలు ఎప్పుడన్నా ఎవరికన్నా కొమ్మునిచ్చిందా? కుందేలు ఎవరికైనా ఎప్పుడైనా ఏ కాలం నందైనా కొమ్మును ఇచ్చిందా? కొమ్ము అంటే తెలుసు కదా. కుందేలు ఇచ్చిందా ఎవరికైనా కొమ్మును? ఎందుకు ఇవ్వదు? లేనే లేవు, దాని కొమ్ములే లేవు, ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? అట్లా నా దగ్గర తిట్లే లేవు, నీకు ఎక్కడి నుంచి తెచ్చియాలి? మళ్ళీ తిరిగి తిట్టాలంటే నా దగ్గర ఉండాలి కదా. నువ్వు తిట్టినప్పుడు మళ్ళీ తిరిగి నేను తిట్టాలంటే నా దగ్గర ఉండాలి కదా. ఉంటే తిడతా, మరి నా దగ్గర తిట్లే లేవు, నేనేం చేయాలి? తిట్టుండి నాయన తిట్టుండి అన్నాడు. చూడు, సాధువుల పరిస్థితికి ఇట్లా ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు తిట్టేదే తిడుతున్నారు. ఇంత చేసినా కానీ ఇతనిలో ఏ మార్పు వస్తలేదు, పౌరుషం వస్తలేదు, ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తలేడు అని చెప్పి వాళ్ళు ఇంకా మితిమీరిపోయి ఏం చేశారంటే, ఒకరోజు ఈ రామనాథునికి ఒకటే ఒక కొడుకు ఉండే. ఆ కొడుకు అడవిలోకి కట్టెలకని పోతే వీళ్ళు వెంటబడి అక్కడ పోయి అతను చంపేశారు అడవిలో. ఆ చంపేసిన సంగతి రామనాథునికి తెలిసిన తర్వాత, అయ్యో ఇతనికి తెలిసింది కదా, ఇతడు కేసు పెడతాడు, మేము జైలుకు పోతాము అని వచ్చి వాళ్ళు భయపడి ఇతనికి శరణాగతి అయ్యి, అయ్యా మమ్మల్ని క్షమించు అంటాడు. అప్పుడు ఏం చేయాలి రామనాథుడు? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరే అయితే ఏం చేస్తారు? కోపం పడి వాడిని జైలుకు పంపిస్తారు, అంతే కదా. పాపం అలా చేయలే, అతడు క్షమించేశాడు. నా ప్రారంభం ఇంతే ఉందనుకున్నాడు, వాని ప్రారంభం అంతే ఉందనుకున్నాడు. వాళ్ళు క్షమాపణ వేడుకున్నారు కాబట్టి ఇక క్షమించేశాడు. అయినా కానీ వాళ్ళ దుష్టగుణాలు పోతాయా? ఎందుకు? స్వభావ దురతిక్రమ. నేను చెప్పాను కదా మొదలే, స్వభావ గుణము అతిక్రమించడానికి రాదు. పుట్టినప్పుడు వచ్చిన గుణాలు పుల్లలేసి దగ్గర పోవు. అయినా అతన్ని పీడిస్తూనే ఉన్నారు. అప్పుడు ఇదంతా చూస్తున్నటువంటి మరొక సాధు పురుషుడు చూసి, ఏమయ్యా వాళ్ళు ఇంతగా పీడిస్తున్నారు, నీ కుమారుని కూడా చంపేశారు, అయినా కానీ వాళ్ళకి క్షమించావు అని అంటే మరి ఏం చేయమంటావు నాయన? దుర్మార్గుల యొక్క దౌర్బల్యం సాగుతూ ఉంది, మరి ఏం చేయమంటావు? మరి సాధు స్వభావం కూడా ఇదే కదా, మరి ఏం చేయమంటావు? సాధు స్వభావమే ఈ విధంగా ఉంటాయి. తిట్టినా కానీ మళ్ళీ తిట్టొద్దు, కొట్టినా కానీ మళ్ళీ కొట్టొద్దు, ఈ విధంగా చెప్తూ ఉంది శాస్త్రం. సాధు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి కదా. అందుకని నేనేం చేయాలి అంటాడు. అని అంటూ ఒక చిన్న కథ మళ్ళీ చెప్తాడు అతడు. ఆ రమానాథుడు ఆ వేరే సాధువుకు మళ్ళొక కథ చెప్తాడు. ఏమిటి అని అంటే, చూడు, ఒక సాధువు నీళ్లు త్రాగడానికి ఆ నదిలో వంగి ఆ దోశలతోని నీళ్ళు తాగుతూ ఉంటే ఆ దోశల్లోకి తేలు వచ్చిందంట. తేలు, నీళ్ళతో పాటు తేలు వచ్చింది. ఆ తేలు స్వభావం ఏంది? కుడుతుంది. టక్కున కుట్టిందంట. కుట్టంగానే మళ్ళీ అది నీటిలో పడ్డది. నీటిలో పడి అది అటు ఇటు కొట్టుకుంటుంది. అయ్యో చచ్చిపోతుందేమని మళ్ళీ తీసాడు దాన్ని. మళ్ళీ తీస్తే మళ్ళీ కుట్టింది. ఎందుకు? దాని స్వభావం ఉన్నది. ఇట్లా 2-3 సార్లు చేసేసరికి పక్కన ఉన్న ఒక ఆయన అంటాడు, ఏమయ్యా సాధు, అది ఒకవరకు అది కుడుతూ ఉంటే నువ్వు మళ్ళీ దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నావు ఎందుకు అని అంటే, చూడండి ఆయన, కుట్టే స్వభావం దానిది అయితే
మరి దాని స్వభావం అది ఇడవకపోతే సాధు స్వభావం నాది రక్షించేది, నా స్వభావం నేనెందుకు ఇడవాలి అన్నాడు. ఇప్పుడు సాధువుల లక్షణాలు ఇట్లా ఉంటాయి. తిట్టేవాళ్ళు తిడుతూ ఉంటారు, మరి సాధువు ఏం చేయాలి? తీసుకోడు, అంతే. తిట్టేవాడు తిడుతూ ఉంటాడు, ఈయన తీసుకోడు. ఒకసారి బుద్ధ భగవానుడు అతడు భిక్షావృత్తిని స్వీకరించాడు కాబట్టి అతడు గ్రామంలోకి వెళ్ళి భిక్ష అడుగుతున్నాడు. భవతి భిక్షాందేహి అని అడుగుతూ ఒక ఇంటి ముందుకు వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని ఇతన్ని చూసి మరీ తిట్టాడు. తిట్టకుండా తిట్టాడు. సరే అనుకున్నాడు, ఆ ఇల్లు వదిలేశాడు, ఇంకో ఇంటికి పోయాడు. ఆ రోజు ఆ విధంగా భిక్ష ఆడుకున్నాడు. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు భిక్ష కోసమై బుద్ధ భగవానుడు. వస్తూ ఇక మళ్ళీ నిన్న తిట్టిన వాని ఇంటి ముందు మళ్ళీ వచ్చాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. అతడు మళ్ళీ తిట్టాడు. ఇట్లా 4-5 రోజులు తిట్టాడు. వానికి ఎన్ని తిట్టాలో అన్ని తిట్టాడు. మనకి ఎన్ని తిట్టాలనిపిస్తే అన్ని తిట్టాడు. 4-5 రోజులు తిట్టాడు. మళ్ళీ 6వ రోజు అట్లా వచ్చాడు బుద్ధ భగవానుడు. వచ్చిన తర్వాత ఇక మనకి తిట్టడానికి శబ్దాలు వస్తలేవు. ఎట్లా తిట్టాలో అట్లా తిట్టాడు. ఇంకేం తిడతాడు? అప్పుడు అన్నాడు, ఏమయ్యా, నేను ఎన్ని తిట్లు తిట్టాను, నీకేం అనిపిస్తలేదా? నా తిట్ల యొక్క ప్రభావం నీకేం పడతలేదా అన్నాడు. అనంటే ఆ బుద్ధ భగవానుడు అంటాడు, ఎవరైనా ఒక 10 రూపాయలు మరొకనికి దానం ఇవ్వాలని చేయి చాచి ఇవ్వబోయాడు. అప్పుడు అతడు గ్రహించలే, తీసుకోలే. ఎదుటివాడు ఆ 10 రూపాయలు దానం చేస్తుంటే తీసుకోలేదు. ఇప్పుడు ఆ 10 రూపాయలు ఎవరి దగ్గర ఉంటాయి చెప్పు? ఆ 10 రూపాయలు ఎవరి దగ్గర ఉంటాయి? ఇచ్చేవాని దగ్గరనే ఉంటాయి, అంతే కదా. అతడు తీసుకునే లేదు, మరి ఇప్పుడు ఎక్కడ ఉంటాయి? వాని దగ్గరనే ఉంటాయి. అట్లా నువ్వు తిట్టావు కదా, నేను తీసుకోలేదు, మరి ఆ తిట్లన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? అన్నీ నీకే, ఆ తిట్లన్నీ నీ దగ్గరనే ఉంటాయి అన్నాడు. అది మహాత్ముల స్వభావం. అంటే చూడు, దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? రజోగుణం తమో గుణం కలిగినటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, సత్వగుణ ప్రధానం కలిగినటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, అది మనకు ఈ దృష్టాంతం ద్వారా తెలుస్తుంది. అందుకే స్వభావో దురతిక్రమ. అందుకని స్వభావం ఏదైతే ఉందో అది అతిక్రమించడానికి రాదు. ఎవరి స్వభావం వారికి ఉంటుంది. సత్వగుణ ప్రధానం ఉంటే సత్వగుణంలోనే ఉంటారు, రజోగుణ ప్రధానము కలిగేవాడు ఉంటే రజోగుణంలో ఉంటాడు, తమో గుణ ప్రధానం గలవాడైతే తమో గుణంలోనే ఉంటాడు, అంతే. కానీ ఇది పురుష లక్షణం కాదు. ఎందుకంటే ఒక గుణంలో ఉన్నవాడు అదే గుణంలో ఉండి అదే గుణంలో చస్తే అది వాడు పురుషుడే కాదు, వాడు మనిషే కాదు. ఎందుకు? మనిషి అన్నప్పుడు మారాలి. మానవుడు అంటే మారేవాడే మానవుడు. పశువులైతే అవి ఏ గుణంలో పుట్టాయో, ఏ జాతిలో పుట్టాయో అదే జాతిలో ఉంటాయి, అదే గుణంలో ఉంటాయి. ఆ విధంగానే అవి చస్తాయి. ఎట్లా పుట్టాయో అట్లా చస్తాయి పశువులైతే. కానీ మనిషి అయిన వాడు ఆ పశువుల్లాగే చస్తే మరి వీనికి వానికి ఆ పశువులకు ఏం తేడా ఉంది? అందువల్ల మారాలే. సరే, పూర్వజన్మ సంస్కారంతోనో లేదా ఇప్పుడు ఏదైనా దుష్టుల యొక్క సహవాసంతోనో మనకు చెడ్డ గుణాలు అలవాటు పడినాయి అనుకోండి, అయినా కానీ వివేకాన్ని జాగృతి చేసుకొని ఆ గుణాలను పోగొట్టుకొని మనం సత్వగుణాన్ని ఆశ్రయించాలి. అదే మానవుని యొక్క ప్రయత్నం, పురుష ప్రయత్నం. అది పురుష ప్రయత్నం. అటువంటి ప్రయత్నం చేసిన వాడే మానవుడు, లేకపోతే వాడు పశువు అని తెలుసుకోవాలి. అందుకని మనలో కూడా కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ గుణాలు ఉంటాయి. ఎందుకంటే పుట్టిన వాటిని ప్రతి వ్యక్తికి శరీరం అనేది ఒకటి ఉంటుంది. ఈ శరీరం అనేది 3 గుణాలతో యుక్తంగా ఉంది. ఈ 3 గుణాలు కూడా అజ్ఞాన కార్యం ఉన్నాయి. అందుకని అజ్ఞానం యొక్క కార్యమే ఈ శరీరం. కాబట్టి అజ్ఞానం ఉన్నది అంటే అదే మహాదోషము. కాబట్టి సునిపుణానామపి సూక్ష్మ అపరాధ దర్శనాత్ అని అంటూ శంకరుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు. అందుకని ప్రతి వారికి దోషాలు ఉండటం సహజము. కానీ వివేకాన్ని జాగృతి చేసి ఆ దోషాలను నివృత్తి చేసుకొని సత్వగుణాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది ముక్తులగుటయే మానవ జీవిత లక్ష్యము, కర్తవ్యము. అటువంటి జ్ఞానాన్ని మీరు పొందుదురుగాక అని అంటూ ఈ పూటకు మన యొక్క గీతా సత్సంగాన్ని ఉపసంహారం చేస్తున్నాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.